హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. క్రిక్ 360 వ్యూవర్స్ అందరికీ క్రిక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 63కు స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి February 18th, 2026. ఎప్పట్లాగే ఈ ఎపిసోడ్ కూడా హాట్ న్యూస్తో నిండిపోయింది. చాలా మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. ఈసారి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన చెపాక్ స్టేడియంలో బిగ్ బ్యాష్ లీగ్ నిర్వహించడానికి ఆస్ట్రేలియా వాళ్ళు పర్మిషన్స్ అడిగినట్లు తెలుస్తుంది. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోబోతున్నాం. అండ్ ఆల్ ఇంపార్టెంట్ రంజీ ట్రోఫీ ఫైనలిస్ట్ కూడా తెలిసిపోయారు. అండ్ బంగ్లాదేశ్ క్రికెట్ గురించి కూడా ఒక అప్డేట్ ఉంది. అండ్ ఫైనల్గా ట్విట్టర్లో ఒక బజ్ అయితే కొనసాగుతూ ఉంది కదా, ఆస్ట్రేలియాకి కర్మ ఫలితం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది అన్నట్లుగా ఒక బజ్ అయితే జరుగుతూ ఉంది. సో దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా చివర్లో తెలుసుకొని వీడియో అయితే ముగించేద్దాం. ఎండ్ వరకు చూసేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ న్యూస్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి న్యూస్ వచ్చేసరికి బిగ్ బ్యాష్ లీగ్ గురించి అయితే అందుతోంది. యాక్చువల్గా బిగ్ బ్యాష్ లీగ్ వచ్చేసి టోటల్గా ఆస్ట్రేలియాలోని అన్ని సిటీస్లోనూ తిరిగి నిర్వహిస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ టైం ఆస్ట్రేలియా నుంచి బయట వచ్చి వేరే కంట్రీలో నిర్వహించడానికి ఆస్ట్రేలియా వాళ్ళు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దానికోసం ఇండియా సెలెక్ట్ చేసుకున్నారంట. మన ఇండియాలో చెపాక్ షెడ్యూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నారంట. ఎలా అయితే వరల్డ్ వైడ్ ఇప్పుడు ఫుట్బాల్ లీగ్స్ అని ఎలా ఉంటాయి, అమెరికన్ ఫుట్బాల్ లీగ్ తీసుకుంటే దాన్ని లండన్లో కూడా నిర్వహిస్తారు. వెరాజ్ నేషనల్ బాస్కెట్బాల్ లీగ్ తీసుకున్నామంటే దాన్ని ప్యారిస్, మెక్సికో ఇలాంటి కంట్రీస్లో తిరిగి మరీ మ్యాచెస్ నిర్వహిస్తూ ఉంటారు. సేమ్ అలాగే బీబీఎల్ కూడా ఈసారి ఇండియాలో నిర్వహించడానికి పర్మిషన్స్ కోసం అప్లై చేసినట్టు తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు బిగ్ బ్యాష్ లీగ్ని ఇండియాలోకి తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఇండియన్ ఫ్యాన్స్ని ఆహ్వానించడానికి. అంటే మీరు కూడా మా లీగ్స్ చూడండి, మా బిగ్ బ్యాష్ లీగ్ కూడా మీ ఐపీఎల్ లాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని కొంతమంది ఫ్యాన్స్ని వాళ్ళు పుల్ బ్యాక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళు మేజర్గా చెప్తున్నది ఏంటి అంటే మొత్తం 8 ఫ్రాంచైజీస్ ఉంటే అందులో 2 ఫ్రాంచైజీస్ అయితే మన ఐపీఎల్ టీమ్స్కి సెల్ చేద్దాం అనుకున్నట్టు. ఒకటి పర్త్ స్కోర్చర్స్ అండ్ ఇంకొకటి సిడ్నీ సిక్సర్స్. ఈ 2 ఫ్రాంచైజీస్ని ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు వాళ్ళు అయితే సెల్ చేయాలనుకుంటున్నారు. సో ఈ 2 టీమ్స్ మధ్య మొట్టమొదటి మ్యాచ్ ఇప్పుడు అప్కమింగ్ 26-27 సీజన్కి ఓపెనింగ్ మ్యాచ్ ఉంటుంది కదా, దాన్ని చెపాక్లో నిర్వహించి కొంతమంది బిజినెస్ డెలిగేట్స్ని ఇన్వైట్ చేసి ఇక్కడే ఈ డీల్స్ కూడా కుదుర్చుకోవాలి అని వాళ్ళైతే ఆలోచిస్తున్నారంట. సో వీళ్ళ ఆలోచన అయితే బాగుంది, ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైతే మన ఐపీఎల్ టీమ్స్ ఇన్వెస్ట్ చేశాయో ఆ లీగ్స్ అన్ని బీభత్సంగా ఆదరణ సంపాదించుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా లీగ్ తీసుకుంటే విత్ ఇన్ నో టైమ్ జస్ట్ 3-4 సీజన్లోనే మొత్తం ఇండియా అంతా వ్యాపించింది. ఎంతగా అంటే బ్రాడ్కాస్టర్స్ ఒకప్పుడు ఐపీఎల్ని మాత్రమే రీజనల్ లాంగ్వేజెస్లో టెలికాస్ట్ చేసేవాళ్ళు. అలాంటిది SA20 లీగ్ని కూడా తెలుగు, తమిళ్లో టెలికాస్ట్ చేస్తుంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగా ఆడియన్స్ని గ్రాప్ చేసుకుంటున్నారు అని. వెరాజ్ MLC మేజర్ లీగ్ క్రికెట్, అసలు USA ఒకప్పుడు క్రికెట్లో ఓనామాలు దిద్దుకుంటున్న టైంలోనే మన ఐపీఎల్ టీమ్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయంగానే మొత్తం క్రికెట్ ఆధారం అయితే వాళ్ళకి దక్కేసింది. అండ్ వాళ్ళ ఇంటర్నేషనల్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా మారిపోయింది. బట్ బిగ్ బ్యాష్ లీగ్ స్టార్ట్ చేసి 15 సీజన్స్ అవుతున్నప్పటికీ మన ఇండియన్ ఫ్యాన్స్ అయితే వాళ్ళు క్యాష్ చేసుకోలేకపోయినారు. ముఖ్యంగా గత 4-5 సీజన్ల నుంచి చూసుకునే వ్యూవర్షిప్ చాలా దారుణంగా పడిపోయింది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జస్ట్ 26 మిలియన్ పీపుల్ మాత్రమే ఉంటారు. రఫ్గా చెప్పాలంటే 2.5 crores అబోవ్ మాత్రమే ఉంటారు. వేరేజ్ ఇండియా విషయానికి వచ్చేసి 140 కోట్ల మంది ఉంటారు. సో ఇండియన్ మార్కెట్లో కనుక వాళ్ళు ఎంటర్ అవుతే వాళ్ళ లీగ్ చాలా బూస్ట్ అవుతుంది. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ తీసుకునే వాళ్ళు కూడా హై ప్రైస్ పెట్టి తీసుకుంటారు అండ్ మంచి వ్యూవర్షిప్ కూడా వస్తుంది. సో దానికోసమనే ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఇలా ఆలోచించినట్లు తెలుస్తుంది. బట్ ఫైనల్గా నేనేమంటానంటే BCCI వాళ్ళు ఎన్నో రోజుల నుంచి డోర్స్ మొత్తం షెడ్ చేసి పెట్టేశారు, క్లోజ్ చేసి పెట్టేశారు. వేరే వాళ్ళని అంత ఈజీగా ఇండియాలోకి అలౌ చేయరు. ఎందుకంటే మన ఫ్యాన్స్ వన్స్ ఇలాంటిగా అవుట్ సైడ్ లీగ్స్ అన్ని వచ్చి ఇండియాలో పెట్టడానికి అలవాటు అయిపోయారంటే ఐపీఎల్కి టికెట్స్ దొరకపోయినా కూడా ఏం కాదు, ఐపీఎల్కి హై ప్రైసింగ్ పెట్టి ఎందుకు వెళ్ళాలి అనే ధోరణితో వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి మన ఐపీఎల్కి డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి అంత ఈజీగా వేరే లీగ్స్ని అయితే ఇండియాలో అలౌ చేయరు. జస్ట్ బ్రాడ్కాస్టర్స్ కావాలనుకుంటే బ్రాడ్కాస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఫిజికల్గా అయితే మ్యాచెస్ నిర్వహించుకోవడానికి BCCI వాళ్ళు అనుమతించరనే నా పర్సనల్ ఒపీనియన్. సో న్యూస్ కొంచెం పెద్దదైపోయింది, అనాలిసిస్ లాగా అయిపోయింది. బట్ ఏం పర్లేదు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నా. ఇక సెకండ్ న్యూస్ ఏంటి అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, ప్రజెంట్ అనుమల్ హక్ గారిని అయితే కొత్త స్పోర్ట్స్ అండ్ యూత్ మినిస్టర్ అయితే నియమించారు. సో ఇతను చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాడు. మన ఇండియన్ గవర్నమెంట్తో ఆల్రెడీ చర్చలు అయితే మొదలెట్టాడు. క్రికెట్ పరంగా ఎలాగైనా కూడా మరి ఇంకొకసారి పునరుద్ధరించుకోవాలి, మనం సిరీస్లు పెట్టుకోవాలి. ఇప్పుడు T20 వరల్డ్ కప్కి మేము రాలేదని మీరు మా పైన చాలా కోపంగా ఇలాంటివన్నీ వద్దు, మనం మళ్ళీ కలిసి క్రికెట్ మొదలెడదామని అతనైతే డిస్కషన్స్ మొదలుపెట్టినట్లున్నారు. ఒకవేళ డిస్కషన్స్ కనుక ఫలిస్తే KKR ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ముస్తాఫిజుర్ రెహమాన్ వచ్చి IPL ఆడడానికి BCCI అనుమతిస్తుంది. ఒకవేళ BCCI అనుమతించి ముస్తాఫిజుర్ రెహమాన్ కనుక IPL ఆడితే IPL హిస్టరీలోనే కాస్ట్లీయెస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్
ప్లేయర్గా అయితే అతను మిగిలిపోతున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి రంజీ ట్రోఫీ ఫైనలిస్ట్ గురించి. మొత్తం 2 సెమీఫైనల్లో భాగంగా ఒక మ్యాచ్లో కర్ణాటక ఉత్తరాఖండ్ తలపడుతూ ఉంటే ఇంకొక సెమీఫైనల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ బెంగాల్ తలపడుతూ ఉన్నారు. అయితే సెకండ్ సెమీఫైనల్ రిజల్ట్ అయితే వెలువడింది. బెంగాల్ పైన ఉత్తరాఖండ్ వాళ్ళు ఒక ఫేమస్ విక్టరీ నమోదు చేసి రంజీ ట్రోఫీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఫైనల్ దాకా దూసుకెళ్లారు. ఒక్కసారి ఆలోచించండి, మొత్తం 90 సీజన్లు జరిగితే అందులో 67 సీజన్లు వీళ్ళు పాల్గొంటే ఇంతవరకు ఒక్కసారి కూడా ఫైనల్కి వెళ్ళలేదు. కానీ ఈసారి బెంగాల్ లాంటి ఒక స్ట్రాంగ్ టీం పైన, ఎంతోమంది ఇంటర్నేషనల్ స్టార్స్తో నిండిపోయిన ఒక టీం పైన విక్టరీ సొంతం చేసుకుని మరీ ఫైనల్కి వెళ్ళారంటే నిజంగానే వీళ్ళ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అని చెప్పాలి. సెమీఫైనల్లో కూడా బెంగాల్కి ఏ మాత్రం తగ్గకుండా బెంగాల్ వాళ్ళు మొదటి ఇన్నింగ్స్లో 324 పోస్ట్ చేస్తే వీళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 302 పోస్ట్ చేశారు. బట్ ఊహించని విధంగా అకీబ్ నబీదార్ అండ్ సునీల్ కుమార్ రెచ్చిపోయి బౌలింగ్ వేయడంతో సెకండ్ ఇన్నింగ్స్లో బెంగాల్ జస్ట్ 99 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. దీంతో ఫైనల్గా వీళ్ళకి 125 రన్స్ కావాలంటే 4 వికెట్లు కోల్పోయి ఈ రన్ చేసిన అయితే ఫినిష్ చేసేసి ఫైనల్లోకి అడుగు పెట్టేశారు. ఇంకొక ఫైనలిస్టులు అయితే ఆల్మోస్ట్ రేపైతే కన్ఫర్మ్ అయిపోతుంది అఫీషియల్గా, ఎందుకంటే అన్అఫీషియల్గా ఇప్పుడే కన్ఫర్మ్. కర్ణాటక వాళ్ళకి ఇప్పటికే 700+ రన్స్ అయితే వాళ్ళకి లీడ్ అయితే ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ వాళ్ళు దాన్ని చేసేయడం చాలా కష్టమే. సో ఈ సీజన్కి ఫైనలిస్టులుగా కర్ణాటక అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఫిక్స్ అయిపోండి. ఈ ఫైనల్ పైన లుక్ వేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇద్దరికిద్దరు మంచి ఫామ్లోనే ఉన్నారు కాబట్టి. ఇక ఫైనల్ న్యూస్ ఏంటి అంటే, దీని న్యూస్ అనడం కన్నా పెద్ద బజ్ అనే చెప్పాలి. ఎప్పుడైతే ఆస్ట్రేలియా వాళ్ళు ఈసారి సూపర్ 8 క్వాలిఫై కాలేదో అప్పటి నుంచి ట్విట్టర్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. చర్చ ఏంటి అంటే 2023 ఓడే వరల్డ్ కప్ గెలిచాక మిచెల్ మార్ష్ ఎప్పుడైతే వరల్డ్ కప్ పైన కాలు పెట్టాడో అక్కడికే వాళ్ళకి మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళకి ఏమాత్రం కలిసి రాలేదు. అక్కడి నుంచినే వాళ్ళు పెద్ద పెద్ద ఓటముల్ని, చాలా చేదనుభవాల్ని చెవి చూస్తూనే ఉన్నారు అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా లిస్ట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్పారంటే 2023 ఓడే వరల్డ్ కప్లో అలా చేశాక నెక్స్ట్ 24 వరల్డ్ కప్కి వాళ్ళు లీగ్ స్టేజ్లోనే వెనుదిరిగారు. దాని తర్వాత ఇది WTC ఛాంపియన్షిప్లో అప్పటి వరకు ఏ ఐసీసీ ట్రోఫీ విన్ అవ్వని సౌత్ ఆఫ్రికా చేతిలో వాళ్ళు ఓడిపోయారు. దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అంతే సెమీఫైనల్ దాకా వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా 2026 T20 వరల్డ్ కప్లో కనీసం సూపర్ 8 కూడా క్వాలిఫై కాకుండానే పసికూనలు ఎలా అయితే క్వాలిఫై కాకుండా ఇంటికి పైనం పట్టాయో సేమ్ అలాగానే ఆస్ట్రేలియా కూడా పైనం పట్టింది. సింపుల్గా చెప్పాలంటే ఇటలీ క్వాలిఫై కాలేదు, నేపాల్ క్వాలిఫై కాలేదు, ఆస్ట్రేలియా కూడా క్వాలిఫై కాలేదు. అంత దారుణంగా వాళ్ళ పతనం అయితే జరుగుతూ ఉంది. దేనికైనా కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది అని మన ఫ్యాన్స్ అయితే తెగ ట్వీట్లు చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇండియాలో వరల్డ్ కప్ గెలిచి అతను ఎప్పుడైతే కప్పు పైన కాలు పెట్టాడో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇండియాలోనే. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఏకంగా ఈ T20 వరల్డ్ కప్కి సూపర్ 8 ఆడడానికి ఇండియాలోకి ఎంట్రీనే లేకుండా పోయింది. సో ఎవరైనా కర్మ ఫలితం నమ్మే వాళ్ళు ఉంటే నిజంగా ఇంతకన్నా పెద్ద కర్మ ఫలితానికి ఎగ్జాంపుల్ వేరేది ఉండదేమో. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఇది ఓవరాల్ న్యూస్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.